యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మనము ఉపవాస దినాల్లో ఉన్నాము. ముఖ్యంగా ఈ ఉపవాస దినాలలో యేసు ప్రభు సిలువలో చేసిన ఆ యొక్క శ్రమను బట్టి యేసు ప్రభు మన కోసము ఏ విధముగా మన పాపము నుంచి బంధకాల నుంచి విడిపించడానికి తన్ను తాను ప్రాయశ్చిత్త బలిగా మార్చుకున్నారో దాన్ని మనం ధ్యానిస్తూ దాన్ని మనం నోటితో పలికినప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయని మనం నేర్చుకుంటున్నామండి. కాబట్టి ఈరోజు మనం ప్రత్యేకంగా యేసు ప్రభు సిలువలో మరణించడం ద్వారా మనకు కలిగిన లాభములేంటిది, ఆ యేసు ప్రభు యొక్క ఆ సిలువ మరణం ద్వారా మనకు దేనిపైన విజయం కలిగింది, దాన్ని ఈరోజు మనము ధ్యానిస్తాము. మనం చూసినప్పుడు 1 కొరింథీ 1:18 ప్రకారము మరి ఆ యొక్క సిలువ అన్నది మనకు ఒక శక్తిగా మనం చూస్తున్నామండి. భ్రష్టమైపోతున్న వారికి అర్ధరహితము, కానీ రక్షించబడుతున్న నీకు నాకు సిలువ అది ఒక శక్తి గలది, అది ఒక బలము కలది. ఏ బలము ఏ శక్తి ఆ యొక్క సిలువలో ఉంది. ఆ సిలువ ద్వారా మనకి యేసుప్రభు దేనిపైన విజయాన్ని కలగచేసి మనకి ఆశీర్వాదం ఇచ్చారు. దాన్ని మనం ధ్యానించి దాని నోటితో మనం పలకాలి. ప్రభువా, మీరు ఇది చేశారు, నా కొరకు చేశారు, ఇది నా జీవితంలో నెరవేరునుగాక అని మనం నోటితో చెప్పినప్పుడు మన జీవితంలో నెరవేరుతుందండి. కాబట్టి సిలువను గురించి ఎక్కువగా మనం ధ్యానించాలి. ఎందుకంటే ఆ సిలువలోనే శక్తి. అందుకోసమనే గలతీలకు రాసిన లేఖ 6:14లో పునీత పౌలు గారు ఏమంటున్నారంటే, నేను దేని గురించి కూడా గొప్పలు చెప్పను, కానీ యేసుక్రీస్తు సిలువను గురించి మాత్రమే నేను గొప్పలు చెప్తాను. ఎందుకంటే ఆ సిలువ ద్వారానే ఈరోజు మనకు జయం కలిగింది సాతానుపై. ఆ సిలువ ద్వారానే మనకి రోగం పైన జయం కలిగింది. ఆ సిలువ ద్వారానే పేదరికం పైన మనకి జయం కలిగిందండి. ఆ సిలువ ద్వారానే శాపాల నుంచి మనం విడిపించబడ్డాం. అందుకోసమనే పునీత పౌలు గారు అంటున్నారు, దీనిని గురించి కాదు, కానీ సిలువను గురించి. మనం సిలువలో యేసు ప్రభు ఏం చేశారు నీ కోసం నా కోసమని మనం ధ్యానించి దాన్ని నోటితో మనం పలికినప్పుడు అది మన జీవితంలో నెరవేరుతుంది. రోమాపత్రిక 10:9లో మనం చదువుతున్నాము, మీరు నోటితో యేసు దేవుడని ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించినప్పుడు నీకు రక్షణ. ఆ రక్షణ రావాలంటే మనకి ఆ సిలువలో ఏం జరిగింది, దాని ద్వారా మనకి లాభాలు కలిగాయి, దేని మీద మనకు జయం కలిగింది, మనం ధ్యానించినప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి 11 లాభాలు చెప్పాలని అనుకున్నానండి. చాలా ఉన్నాయి, కొన్ని మాత్రమే. నేను మాత్రం కొన్ని చెప్పాలనుకున్నాను. కాబట్టి మొదటి భాగంలో ఈరోజు మనం కొన్ని చూద్దాము, తక్కినవి మళ్ళీ రెండో భాగంగా మనం ధ్యానిస్తాము. మొదటిగా మనం చూస్తున్నాము, యేసు ప్రభు ఆ సిలువ మరణం ద్వారా నీకు నాకు కలిగిన ఆశీర్వాదం ఏంటి, నీకు నాకు దేని నుంచి విడిపించబడ్డామంటే యేసు ప్రభు పాపము నుంచి మనకు విడుదల కలగజేశారండి. దేవుడు మన పాపమును ఆయన తీసుకొని ఆయన నీతిని నాకు ఇచ్చారు. ఇక్కడ ఏం జరిగిందంటే దైవిక మార్పిడి జరిగింది. మార్పిడి అంటే తెలుసు కదండి, ఎక్స్చేంజ్. మనకు చెప్తారు కదా, మీరు పాత కుక్కర్ తీసుకురండి, మీకు కొత్త కుక్కర్ ఇస్తాను కదా, మీ పాత చీర తీసుకురండి, పాత టీవీ తీసుకురండి అంటే మనం ఎంతో చక్కగా వెళ్తాం. అలాగే ఆ సిలువలో యేసు ప్రభు ఏం చేశారంటే, నీ పాపము నా పాపము మనకు తెలుసు, పాపం యొక్క వేతనం మరణం. రోమా 6:23 ప్రకారం ఆ పాపం నుంచి వచ్చే ఒక శిక్షను, ఆ పాపం ఏదైతే చేసి సాతాను చేతిలో చిక్కుకోవడం ద్వారా, పాపము ద్వారా సాతాను మనకి రోగాన్ని ఇచ్చింది, మనకు దుఃఖాన్ని ఇచ్చింది, పేదరికాన్ని ఇచ్చింది, రకరకాలుగా హింస పెడుతున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఏం చేస్తున్నారు, మొదటిగా మనం చూసినప్పుడు ఆయన మన పాపమును ఆయన తీసుకొని ఆయన నీతిని మనకిచ్చారు. ఎంత ఆశీర్వాదం అండి కదా. ఎవరైనా నీ అప్పు 20 లక్షల అప్పు ఉందనుకోండి, నీ 20 లక్షల అప్పును ఎవరైనా కట్టేస్తే నువ్వు ఎంత సంతోషపడతావండి, ఎంత భారం వెళ్ళిపోతుంది. అది ఏ విధంగా అంతకంటే గొప్పగా యేసుప్రభు సిలువలో ఏం చేశారు, ఆయన మన పాపమును తీసుకొని మనల్ని ఆయన నీతిమంతులుగా మార్చారు. నువ్వు నీతిమంతులుగా ఉంటే నీ ప్రార్థన ఆలకించబడుతుంది. నీతిమంతులకు అనేకమైన దీవెనలు నీకు రావాలని యేసు ప్రభు మన పాపము ఆయన మోశారు. మనం చదువుతున్నాం 2 కొరింథీ 5:21లో ఈ విధంగా మనం చదువుతున్నాం, క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను, ఏలయన ఆయనతో ఏకమగటము వలన మనము
దేవుని నీతిగా రూపొందవలని. మనము దేవుని నీతిగా రూపొందాలి. నీ కొరకు నాయకు ప్రాయచిత్త బలిగా యేసు ప్రభు తన్ను తాను అర్పించుకున్నారు. అందుకే యోహాను బాప్తీసు యోహాను పరిశుద్ధాత్మతో నింపబడి యేసు ప్రభుని చూసి ఏమని చెప్తున్నారు? యోహాను సువార్త 1:29 ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు గొర్రెపిల్ల. కాబట్టి మన పాపం, నీ పాపం నా పాపం పరిహరించుటకు యేసు ప్రభు ఈ లోకానికి ఒక గొర్రెపిల్లగా ప్రాయచిత్త బలిగా తన్ను తాను అర్పించారండి. ప్రత్యేకంగా మనం ఏం ధ్యానించాలంటే యేసుప్రభు ఏం చేశారు శిలువ మీద అంటే పాప స్వభావమును మన నుంచి తీసివేశారు. ఎందుకంటే మనం అందరం బలహీన, మళ్ళీ మనం ఏం చేస్తామండి? పాపం చేస్తాము. కాబట్టి దేని నుంచి మనకు విడుదల ఇచ్చారంట? పాప స్వభావము, నీ స్వభావమే మార్చబడిందని మనం చదువుతున్నాం. రోమపత్రిక 6వ అధ్యాయంలో 6వ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే పాపము శరీరము నశించి ఇక పాపమునకు బానిసలు కాకుండానట్లు నువ్వు పాపము, నీలో ఉన్న పాప స్వభావము నశించి నువ్వు మళ్ళీ పాపములో పడకుండా, అబద్ధాలు ఆడకుండా, కొట్లాడకుండా, భయపడకుండా, త్రాగుబోతుతనానికి నువ్వు బానిసగా ఉండకుండా దేవుడు ఏం చేశారంట? మనం పాపమునకు బానిస కాకుండానట్లు మన పాప స్వభావము ఆ శిలువ పైన చంపివేయబడింది. యేసు ప్రభువు శిలువలో మరణం ద్వారా ఏం చేశారంటే మన పాత స్వభావము, అంటే మనం పాత స్వభావం ఏంటంటే ఆదాము స్వభావము, ఆ పాత స్వభావము శిలువలో ఏం జరిగిందంటండి? ఆ శిలువలో పాత స్వభావము చంపబడి మనల్ని నూతన సృష్టిగా మనం మార్చబడ్డాము. 2 కొరింథీ 5:17 మనం చదువుతున్నాం. క్రీస్తునందున్న వారు నూతన సృష్టి. చూసారండి, దేవుడు ఏం చేశారు? నిన్ను నన్ను నూతన సృష్టిగా ఆయన మార్చారండి. కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకో. నువ్వు నీ పేరేంటంటే దేవుని నీతి. సాతాను చెప్తారు, నువ్వు ఈ పాపం చేసావు, నీ భర్త ఈ పాపం కాబట్టి మీకు ఇది జరుగుతుంది, నీ పాపము నిన్ను వెంటాడుతుంది, మీకు శాపాలు, అందుకే కొట్లాటలు, అందుకే ఇది జరుగుతున్నాయి. నిజమే, పాపం యొక్క వేతనం మరణమే. కానీ ఆ పాపము యేసు రక్తం ద్వారా తొలగించబడింది కనుక మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అంతే. దేవుడు ఒకటే చెప్తారు, 1 యోహాను 1:9. దీనికి పరిహారం ఏంటి అంటే యేసు రక్తం. ఆయన తన రక్తాన్ని బలిగా ఇచ్చి నిన్ను నన్ను ఎక్కడి నుంచి కాపాడాడు? సాతాను శక్తుల నుంచి మనకి కలిగింది. కాబట్టి ఒకవేళ నీవు సాతాను శక్తులతో పోరాడుతున్నట్ట యేసు రక్తంని మీరు ప్రతిరోజు వాడాలి కదా. మనం చదువుతున్నాం యేసు రక్తం ఏం చేసి మీరు ఒప్పుకుంటే మన పాపాలు ఒప్పుకొని వదిలిపెట్టాలి. 1 యోహాను 1:9 ఏమనుందండి? మీరు మీ పాపాలను ఒప్పుకొని నినచో దేవుడు నమ్మదగిన వాడు కనుక సమస్త దుర్నీతి నుంచి, ఏ దుర్నీతి ఎవరైతే నేను ఒక పేరు పెడతాడు, ఈయన చాలా కోపండి, ఈయన అబద్ధాలు ఆడతారండి, మోసాలు చేస్తాడు, నిజమే. కానీ వీటిని ఒప్పుకోవాలి. ప్రభా, ఇలాంటి దురాత్మతో నేను బాధపడుతున్నాను, దేవా నాకు విడుదల కలగచేయండి, దేవా ఈ బలహీనత నాలో ఉంది, నన్ను విడిపించండి అన్నప్పుడు ఆ పాపపు స్వభావం నుంచి నువ్వు విడిపించబడతావు. యేసు ప్రభు మనల్ని పాపపు స్వభావం నుంచి ఒప్పుకున్నప్పుడు సమస్త దుర్నీతి నుంచి తీసివేస్తారు. మత్తయి సువార్త 8 మనం చదువుతున్నాం 17లో కూడా ఏమనండి? ఆయన ఏం చేశారు? మన బలహీనతలను కూడా ఆయనే భరించాడంట. నీ బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనతను తొలగించి నిన్ను దేవుడు బలవంతుడిగా మార్చారు. కాబట్టి నీ పాత స్వభావము, పాప స్వభావమును యేసుప్రభు తీసేసుకుని మనకేమిచ్చారండి? నీతి కదా. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా. నేను దేవుని నీతినైనాను, నేను దేవుని నీతినైనానని మనం ఎప్పుడు కూడా మనం ఎట్లా బాధపడకూడదండి. లేకపోతే ఒక పాప స్వభావంతో మనం జీవించకూడదు. నీకోసం యేసుప్రభు మరణించారని మనం జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా మనం ఏం చేయాలండి? దేవుని కృపా సింహాసనం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మనకి ఆయన విడుదల కలుగజేస్తారని మనం చూస్తున్నాము. కనుక మనం ఏం చేయాలంటే, దేవా నా పాపాలు మన్నించమన్నప్పుడు నేను నీతిగా మార్చబడతాం. దేవుని నీతిగా మనం మార్చబడినప్పుడు మన ప్రార్థన ఆలకించబడతాం. నీతిమంతులకి ఏ ఆపద ఉండదని మనం చదువుతున్నాం. నువ్వు దేవుని నీతివి కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? నువ్వు దేవుని నీతి అని మనం గుర్తుపెట్టుకోవాలండి. అప్పుడు మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. రెండో లాభంగా యేసు ప్రభు సిలువలో మరణించడం ద్వారా మనకు కలిగిన లాభం ఏంటి అంటే, ఆయన మన రోగమును ఆయన తీసుకొని మనకి ఆరోగ్యాన్ని ఇచ్చారు.
ఎవరైనా చేస్తారండి నీ రోగంను తీసుకొని? ఎవరు మానవులు తీసుకోలేరు. నీకు తలనొప్పి వస్తే హెల్ప్ చేస్తారు, డాక్టర్ మందిస్తాడే తప్ప నీ రోగము కొరకు, నీ రోగాన్ని అంటే పాపం యొక్క వేతనం మరణము, దాని ద్వారా సాతాను అనేకమైన రోగాలు కలగచేస్తున్నారు. ఆ రోగాల నుంచి మనకి ఏది విడుదల కలగజేసిందంటే యేసు ప్రభు మన రోగమును ఆయన భరించి ఆయన మనకేమిచ్చారు? ఆరోగ్యమును, స్వస్థతను మనకు కలగజేశారు. మనం చదువుతున్నాం, మన సిలువను ధ్యానించినప్పుడు మనం చూస్తాము. యెషయా గ్రంథం 53:4 మనం ఈ విధంగా చదువుతున్నాము. అయినను అతడు మన రోగములను భరించెను, మన దుఃఖములను వహించెను. అందరూ అనుకున్నారు ప్రభు అతడిని మోది శిక్షించి దుఃఖపెట్టనని మనం భావించితేమి, కానీ యేసు ప్రభు ఆ యొక్క బాధలు, ఆ యొక్క దెబ్బల వలన ఏం కలిగింది? ఎందుకు యేసు ప్రభుకి ఆ 39 కొరడా దెబ్బలు పడ్డాయి? ఆ కొరడా దెబ్బల వల్ల మనకేం జరిగింది? ఆ కొరడా దెబ్బలు మనకేం తీసుకొని వచ్చాయంటే ఆరోగ్యాన్ని తీసుకొచ్చాయి. ఇక్కడ మనం చదువుతున్నాము, కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను, అతడు అనుభవించిన శిక్ష ద్వారా, చూడండి, అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగెను, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలిగెను. యేసు ప్రభు పొందిన దెబ్బలు మనం చూస్తున్నాం. యేసు ప్రభుకి 39 కొరడా దెబ్బలండి. ఆ కొరడా కంట చివర ఏం చేశారంట? ఎముకల్లాంటి సన్నవి పెట్టారంట. ఒక్కసారి కొరడాతో యేసు ప్రభు యొక్క వీపుని కొట్టినప్పుడు ఏం జరిగిందంటే అనేక చోట్ల గాయాలు జరిగిందంట. ఆ గాయము ఎలా పోయిందంటే ఆ యొక్క ముళ్ళలాగున్న ఎముకలు లోపలికి పోయి దాన్ని పైకి లాగి కొట్టి పైకి లాగినప్పుడు శరీరం అంతా ఊడి వచ్చేసిందంట. అలాగా మనం చూస్తున్నామండి. కీర్తన 129:3 మనం ఏం చూస్తున్నామంటే అక్కడ, వారు నా వీపును దున్నిన పొలములాగా చేసిరి, పొడవైన చాలలాగా చేసిరి. ఎందుకు దున్నిన పొలములాగా చేయబడిందంటే దేవుడు మన రోగములను ఆయన భరించి, ఏ రోగాలు మానవుడికి వచ్చినప్పుడు భరించలేక, దేవా యేసయ్యా ఈ తలనొప్పి భరించలేనయ్యా, క్యాన్సర్ భరించలేను దేవా నాకు స్వస్థత కలగచేయమన్నప్పుడు ఎందుకు జరుగుతుందంటే ఆయన పొందిన దెబ్బల చేత ఒక్కొక్క దెబ్బ కొట్టినప్పుడు యేసుప్రభు అన్నారంట, ఏడవలేదంట. యేసుప్రభు, నా తండ్రి ఇదిగో ఈ రోగము, దీని కొరకు నేను వెల చెల్లిస్తున్నాను, సాతానుపై ఆ రోగంపై అధికారాన్ని తీసివేస్తున్నాను, నా బిడ్డకు స్వస్థత కలుగునుగాక అని దేవుడు ఏం చేశారంటే ఒక్కొక్క దెబ్బ ఆయన మీద పడ్డప్పుడు మనకేం జరిగిందంటే మన రోగము ఆయన తీసుకొని ఆయన స్వస్థత మనకిచ్చారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎప్పుడైతే మనము ఆ వాక్యమును నోటితో పలకాలి. ఏమని? యెషయా గ్రంథం 53:4-5 ఎక్కడ రోగముందో అక్కడ పెట్టుకొని చెప్పాలి. ఏమని చెప్పాలి? యేసయ్య పొందిన దెబ్బలచే నాకు స్వస్థత కలిగి ఉన్నది అని మనం నోటితో ప్రకటించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన పొందిన దెబ్బలలో గాయాలు మనకి స్వస్థతగా మారుతాయండి. మానసిక గాయాల నుంచి కూడా, ఆ మానసిక గాయాలు ఆయన ముళ్ళు కొట్టినప్పుడు మానసికంగా ఆయన ఏ గాయాలు ఉన్నాయో ఆ గాయాలకు మనకి స్వస్థత ఆయన కలగజేస్తారు. ఆయన గాయాలు ఆ యొక్క చేతుల్లో శీలలు పడినప్పుడు ఆ చేతుల ద్వారా మనకి స్వస్థత. ఆయన కుంటివారిని గుడ్డివారిని ముట్టిన దేవుడండి. అదే గాయపడిన హస్తాలు, ఆయన గాయాలు మనకి, ఆయన గాయపడిన హస్తం నీకు స్వస్థతగా మారుతుంది. కాబట్టి నోటితో చెప్పాలి. ఏమని? యెషయా 53:4-5 ప్రకారం, దేవా నువ్వు పొందిన దెబ్బలచే నాకు స్వస్థత కలుగును గాక అని ఎప్పుడైతే మనం చెప్తామో వాక్యం ఏం చేస్తుందో మనం చదువుతామండి. యెషయా గ్రంథం 55లో మనం చదువుతున్నాం. అక్కడ 10వ వచనంలో, వాన మంచు ఆకాశం నుండి ఎలా దిగివచ్చి అచ్చటికి మరలిపోదో, భూమిని ఎలా తడుపుతుందో, అలాగే నా నోటి నుంచి వచ్చిన వాక్యం అంట నిష్ఫలముగా తిరిగి రాదు. ఏం చేస్తుందంట? అది దేవుని సంకల్పం. అంటే దేనికోసం నువ్వు వాక్యాన్ని పంపావో ఆ వాక్యము పని చేస్తుందంటే దేనికోసం వాక్యాన్ని పంపించాము? స్వస్థత కొరకు. ఏమని? నువ్వు పొందిన దెబ్బలచే నాకు స్వస్థత కలుగునుగాక అని చెప్పినప్పుడు అలాగే జరుగుతుందండి. మరి పాపం ద్వారా ఒకవేళ రోగం వచ్చినట్లయితే ఏం చెప్పాలి? యేసయ్యా నేను తప్పు చేశాను, మన్నించండి, నీ రక్తంలో నన్ను కడగండి. రెండోది ఏం చేయాలా? యేసు రక్తం ప్రతి పాపం నుంచి కడుగును కనుక, దేవా ఏ పాపం ద్వారా ఈ రోగం వచ్చిందో, నాకు వచ్చిందో, నా బిడ్డకు వచ్చిందో నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా, నీ రక్తంలో నన్ను కడగండి ప్రభు అని యేసు రక్తంలో కడగబడినప్పుడు ఆ వెంటనే అప్పుడు చెప్పాలి, యేసయ్యా నువ్వు పొందిన దెబ్బలచే నాకు స్వస్థత కలుగునుగాక అని చెప్పినప్పుడు స్వస్థత కలుగుతుందండి. వెంటనే కలగకపోవచ్చు, అయినా మీరు వదిలిపెట్టకూడదు. వాక్యంలో శక్తి ఉంది. తగిన కాలంలో
అది తప్పకుండా పని చేస్తుంది. వాక్యం నిష్ఫలముగా తిరిగి రాకను పంపిన కార్యం నెరవేరుతుంది. కాబట్టి వాక్యం ద్వారా మనకు విడుదల కలుగుతుంది. కనుక మనం ఏం చేయాలండి, ఆ విధంగా మనం ప్రార్థన ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం కదా. ఇవన్నీ ఎలా అద్భుతాలు జరుగుతున్నాయంటే యేసయ్య సిలువలో ఆ యొక్క తను ఏం చేశారు, ఆయన పొందిన దెబ్బల ద్వారా ప్రతి రోగానుకున్న బలాన్ని యేసు ప్రభు సిలువలో కొట్టివేసి మనకు ఆరోగ్యాన్ని ఆయన కలుగజేశారు. కాబట్టి మనం అలా ప్రార్థన చేసుకోవాలి. మూడో లాభంగా యేసు ప్రభు సిలువలో మరణించడం ద్వారా మనకు కలిగిన మూడో లాభం, అందుకే మనం చదువుతాము కీర్తన 34:5లో, ఎంతమంది ఆ సిలువ వంక చూసిరో వారికి వెలుగు కలిగెను, సిగ్గు కలగదండి. ఏ విషయంలో ఏ బాధలో మనం ఉన్నామో ఆ సిలువ దగ్గరికి వెళ్ళి ఆ ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు మనకి కృప దొరుకుతుంది. అందుకే మీరు కృపా సింహాసనం దగ్గర రండి. ఎబ్రిల పత్రిక 4:16లో మనం చదువుతున్నాము, దేవాని కృపా సింహాసనం దగ్గర మీరు రండి, మీకు అవసరానికి ఆదుకొనగల కృప మీకు దొరుకుతుంది. ఆ సిలువే మనకు శక్తి అండి, ఆ సిలువలోనే మనకు జయం ఉన్నదండి. కనుక ఆ సిలువను మనం జ్ఞాపకం చేసుకొని సిలువలో యేసు ప్రభు ఏం చేశారు ఆ వాక్యాన్ని నోటితో మనం పలికినప్పుడు మన జీవితంలో మనకి జయము కలుగుతుంది. మూడోదిగా మనం చూస్తున్నాము, మరి మనకు కలిగిన లాభం ఏంటంటే ఆయన ఏం చేశారో చెప్పాను కదా, ఎక్స్చేంజ్ అని. ఏం మార్పిడి అక్కడ జరిగిందంటే యేసుప్రభు మన పేదరికమును ఆయన సిలువలో కొట్టేసి మనల్ని ధనవంతులుగా మార్చారు, ఆశీర్వాదకరంగా మార్చారు. మనం చదువుతున్నాం 2 కొరింథీయులకు రాసిన లేఖలో 8వ అధ్యాయం 9వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాము, మన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా, తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికం వల్ల, చూసారా, తను భాగ్యవంతుడు, రాజులకు రాజు, ప్రభులకు ఈ సర్వ ప్రపంచం ఆయనదేనండి. ఆయనకి ఒక్క మాట చెప్తే చాలు కదా. కానీ అలాంటి వారు ఏం చేశారంట, తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికం వల్ల మనల్ని భాగ్యవంతులు చేయడానికి, ఆయన నిరుపేదగా, మనకు తెలిసి యేసు ప్రభు జన్మించినప్పుడు ఆయనకేముందండి, స్థలము కూడా లేదు కదా, పశువుల శాలలు. ఎప్పుడైతే మనమైతే విల్లాస్లో మంచి మంచి భవనాల్లో కొంచెం ఇల్లులో కొంచెం అసౌకర్యం ఉంటేనే మనకి ఈరోజు చికాకు, మనకి దుఃఖము, ఒక విచారం. కానీ యేసు ప్రభు ఎందుకు ఆ యొక్క పేదరికంగా వెళ్తున్నాడంటే, సాతాను ఏదైతే మన దగ్గర నుంచి ఆదామును అవిధేయత వల్ల దొంగలించి ఏ ఆశీర్వాదం దేవుడైతే ఏదోని తోటలో ఏది కూడా కొరత లేకుండా పెట్టాడు, కానీ సాతాను ఆ యొక్క మన నుంచి ఆ యొక్క ఆశీర్వాదాన్ని దొంగలించి ఒక పేదరికాన్ని తీసుకొని వచ్చింది. కానీ యేసు ప్రభు సిలువలో ఆ పేదరికాన్ని కొట్టివేస్తున్నాడు. పేదరికకున్న బలాన్ని తీసివేసి మనందరినీ కూడా భాగ్యవంతులుగా చేయడానికి ఆయన నిరుపేదగా మారారు. యేసు ప్రభువుని మనం చూసినప్పుడు ఆయన దాదాపు చివరి దినాలు యేసు ప్రభు సిలువను మోసుకోవడానికి ఆ యొక్క గెస్సమనే తోటలో ఎప్పుడైతే యేసు ప్రభుని అరెస్ట్ చేస్తారో అప్పటి నుంచి మనం చూస్తే దాదాపు 18 గంటలు, లేకపోతే కొంతమంది 24 గంటలండి, ఆ 18 గంటలు భయంకరమైనటువంటి ఆ శ్రమను అనుభవిస్తారు. ఆ భయంకరమైన శ్రమ, అప్పటి నుంచి ఆయనకు ఆహారం ఉండదండి. ఆ రోజు రాత్రి అరెస్ట్ చేసిన తర్వాత యేసు ప్రభుని వాళ్ళు ఏం చేస్తారు, ఒక చీకటి గదిలో పెడతారు. రాత్రంతా ఒక చీకటి గది. ఒకవేళ నీకు కూడా భయం అనే చీకటి గదిలో ఉన్నావా, రోగం అనే అప్పు సమస్యను ఉన్నావా, యేసు ప్రభుకు తెలుసండి అదంతా కూడా నీ కొరకు నా కొరకు అనుభవించి ఏదైతే సాతాను నీకు నాకు మార్చి ఉన్నాడో ఆ సాతాను అధికారాన్ని తీసివేసి ఆ పేదరికాన్ని కొట్టివేసి దేవుడు మనకేం చేస్తున్నారండి. అందుకే మనం చూస్తాం, దాహం వేస్తుందని అడుగుతారు కదా, ఆ విధంగా ఆహారం కానీ నీళ్ళు కానీ లేకుండా కొన్ని గంటలు అనుభవించిన యేసు ప్రభు నిన్ను నన్ను పేదరికాన్ని ఆయన విడిపించారు. అందుకే మనం చదువుతాము ఫిలిప్పీల పత్రిక 4:19 ప్రకారము పౌలు గారు ఏమంటారు తెలుసా, యేసుక్రీస్తు తన ఐశ్వర్యం చేత మన అవసరములన్నిటినీ ఆయన తీరుస్తాడు. యేసుక్రీస్తు తన ఐశ్వర్యం చేత, తన కృప చేత మన అవసరాలన్నిటినీ ఆయన తీర్చే దేవుడుగా ఇప్పుడు మారారండి. కాబట్టి మనకి ఏం అవసరమో, అందుకే దేవుడి ఏం పేరు పెట్టారు, యెహోవా ఈరే, ఆయన సమకూరుస్తాడు. అయితే సమకూర్చాలంటే ఒక కండిషన్ ఉంటుందండి ప్రతిదానికి కూడా. ఎక్కడైనా మీరు ఉద్యోగానికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారండి, ఉట్టినే ఉండరు కదా, అయ్యా ఈ టైంకి రావాలా, ఈ పని చేయాలా, అప్పుడే నీకు జరుగుతుంది. అట్లాగే మనకు కూడా ఈ పేదరికంలో నుంచి మనము విడుదల పొందాలంటే, మనము దేవుడి నుంచి ఆశీర్వాదం పొందుకోవాలంటే ఇక్కడ మనకు ఒక షరతు, కండిషన్ ఉంది. మనం చూద్దామండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో అక్కడ మనం కొన్ని వచనాలు మనం చదువుతున్నాం. యెషయా గ్రంథం 58లో ఇక్కడ ఏమని చదువుతున్నాం, 7వ వచనంలో, మీ భోజనమును ఆకలి కొన్న వారికి వడ్డించండి,
ఇల్లు లేని వారికి ఆశ్రయం ఇవ్వండి, బట్టలు లేని వారికి మీరు దుస్తులు ఇవ్వండి, మీ బంధువులకు సహాయము నిరాకరించకండి. ఇలా మీరు చేసినప్పుడు ఏం జరుగుద్దని చెప్తున్నారో చూడండి అక్కడ. అప్పుడు ఏం జరుగుద్దంట, చీకటిలో ఉన్న నీకు వెలుగు, నీ మీద వెలుగు ప్రకాశించాలి అంటే ఆకలి ఉన్న వారికి మీరు ఇవ్వండి, అప్పుడు నీకు ఇవ్వబడుతుంది. లూకాసు వార్త 6:38 కూడా మనం చదువుతామని, ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది. ఇక్కడ ఒక దేవుడు మనకు ఒక ఆజ్ఞ, ఆధ్యాత్మికమైనటువంటి ప్రిన్సిపల్ అంటారు దీన్ని కదా. సో ఇది రావాలంటే మనం చాలా విత్తాలన్నమాట. మనం ఎప్పుడైతే విత్తుతామో అప్పుడే మనం కోసుకుంటాము. ఇప్పుడు పంట పండాలంటే మనం ఏం చేస్తామండి, విత్తనాలు పొలంలో వేయకుండా రోజు వెళ్ళి పంట వచ్చిందా అని చూస్తే వస్తుందా? రాదు. ఎందుకు? నువ్వు విత్తనం విత్తలేదు కాబట్టి. మన ఇక్కడ ఏం చేయాలంటున్నారంటే, ఏమంటున్నారు చూడండి, ఆకలి ఉన్న వారికి భోజనం పెట్టండి, బాధితులను మీరు ఆదుకోనండి, ఇల్లు లేని వారికి మీరు ఇల్లు ఇవ్వండి. అప్పుడు ఏం జరుగుతుందంట, దేవుడు అంటున్నాడు, అప్పుడు ఏం చేస్తారన్నారు, చీకటిలో ఉన్న మీకు వెలుగు ప్రకాశించును, మీ చుట్టూ ఉన్న అంధకారము మిట్ట మధ్యాహ్నముగా మారును, నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ నడిపిస్తాను, మీ అక్కర్లు తీర్చి. చూసారా, మీ అక్కర తీర్చి మీకు నేను సమృద్ధి కలగజేస్తాను. ఎప్పుడు మనం ఇతరులకు ఇచ్చినప్పుడు, ఇదే నిజమైన ఉపవాసం అని కూడా యెషయా గ్రంథం 58 అందరూ చదువుతూ ఉంటాం కదండి. ఇంకా ఏం చేస్తారంట, బహుకాలం నుండి శిథిలముగా ఉన్న గృహాలు పునర్నిర్మించబడతాయంట, మీకు ప్రాకారములకు దీవెన కలుగుతుంది ఎప్పుడు, ఇవి మనం పాటించినప్పుడు. అందుకే మలాకి 3:10 కూడా అక్కడ ఏ వాక్యం రాయబడి ఉందండి, మీ 10వ పాలు మీరు తీసుకురండి, అప్పుడు మీ పంట క్రిములు తినకుండా, అంటే మీ పంట అంటే మీ ఆస్తి వేరే వాళ్ళు దొంగలించకుండా, మీకున్న పొలంని లేకపోతే మీకున్నటువంటి ప్లాట్ని వేరే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసి కోర్టుకు పోకుండా కాపాడబడ్డానికి ఒక ప్రొటెక్షన్, ఒక భద్రత ఏంటి అంటే, నీ ఇంటిలో నుంచి 10వ పాలు ఏదైతే దేవుని యొక్క బలిపీఠం మీద వస్తుందో దాన్ని బట్టి నువ్వు సంపాదించిన జీతం ఉట్టిగా అది ఆసుపత్రికి వెళ్ళదండి. ఏమవుతుందంట, దాని ద్వారా నీకు దీవెన కలుగుతుంది, నేను పరలోక ద్వారాలు విప్పి మీకు ఇస్తానో లేదో మీరు చూడండి అంటున్నారు కదా. మనం చదువుతాం 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో కూడా ఏం చదువుతామండి, ఆమె ఏం చేసింది, ముందుగా నీ దగ్గర ఉంది కొంచెమే, కరెక్టే, ఆ కొంచెం దేవుని చేతిలో పెట్టు, అప్పుడు ఏం జరుగుద్ది, నీ ఇంటిలో అక్కడ ఏం జరుగుద్ది, ఉన్న కొరత తీర్చివేయబడిందండి. కుండలో పిండి కానీ పిడతలో నూనె కానీ ఆగిపోకుండా పరలోకం నుంచి ప్రతిరోజు ఆమె అవసరం తీర్చబడింది. మనకు అప్పుడు ఆయన యెహోవా ఈరేగా మారుతారండి. మనం ఎప్పుడైతే పేదవాళ్ళకి ఇస్తామో, ఎప్పుడైతే దేవుని రాజ్యంలో నువ్వు విత్తుతావో అది నీకు దీవెన. కనుక మీ ధనమును పరలోకంలో కూడబెట్టుకోండి అని యేసు ప్రభు మనకు చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నామండి, ఉన్న విత్తనం తినివేయడం అంటే ఉన్న డబ్బు వచ్చిందంతా వాడుకుంటాం, విత్తనం ఏమి వేయము, అప్పుడు నీకు మన ఫలం ఎలా వస్తుంది? ఆలోచించండి. విత్తనాన్ని తినొద్దు, మీరు వాడుకోండి, కానీ వచ్చిన దాంట్లో దేవునికి ఇస్తే దాన్ని బట్టి నీకు మళ్ళీ దీవెన వచ్చేస్తుంది. కనుక ఈరోజు మనము యేసుప్రభు శిలువలో మనకి చేసినటువంటి, యేసుప్రభు శిలువ మరణించడం ద్వారా నీకు నాకు కలిగిన లాభాలను మనం జ్ఞాపకం చేసుకొని మనం ధ్యానిస్తూ దాని నోటితో మనం పలికినప్పుడు మనకి ఆ దీవెన వచ్చేస్తుంది. మీరు దీవించబడుదురుగాక, మీరు ఆరోగ్యంగా ఉందురుగాక. ఆయన మన పాపమును తీసుకొని మన నీతిమంతులుగా మార్చారు. రెండోదిగా మనం చూసామండి, ఆయన ఏం చేశారు, మన యొక్క ఆ అనారోగ్యాన్ని తీసుకొని స్వస్థతనిచ్చారు. మూడోదిగా పేదరికం, తక్కినవి కూడా 11 అని చెప్పాను కదా, 3 చెప్పాను. దేవుని చిత్తం అయితే 2వ భాగంగా చూద్దామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవా, మా కోసం ప్రభా మీరు సిలువలో తండ్రి ప్రతి రోగమును ప్రభా కొట్టివేయడానికి నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగచేసినట్టుగా ఈ రోజునైనా ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నీ గాయపడిన హస్తంతో ప్రతి బిడ్డను ముట్టమని ప్రార్థన చేస్తున్నాం. నువ్వు పొందిన దెబ్బల చేనైనా ప్రతి రోగము స్వస్థత కలుగును గాక. రోగ కణాలు యేసు నామములో చనిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. ప్రతి శరీరం నీ పరిశుద్ధాత్మకు నిలయముగా మారునట్లుగా నీ రక్తంలో కడగమని అడుగుచున్నాం. నీ రక్తం ప్రతి పాపం నుంచి విడుదల కలుగచేయను గాక. ఎంతమంది సిలువ వంక చూశారో వారికి వెలుగు కలిగినట్టుగా ప్రభా ఈ రోజు నాయన తండ్రి అలా అదే విధముగా నాయన ప్రతి పాపం నుంచి అలా ప్రతి పేదరికం నుంచి మేము విడిపించబడదును గాక. ప్రతి శాపము ఆశీర్వాదకరంగా మారును గాక. యేసయ్యా ఈరోజు ప్రత్యేకంగా ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించమని ఈ ఉపవాస దినాల్లో ప్రభా ప్రతి ఒక్కరు నిన్ను దర్శించి ఆనందం పొందేలాగా సహాయం చేయమని, కుటుంబాల్లో నెమ్మది సమాధానం కలుగజేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ ఉండండి. రోజుకి 4 అధ్యాయాలు చదివి ఆ వాక్యాన్ని నోటితో పలికినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.